నమస్కారం సిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నాదెండ్లలో జరిగిన ప్యాక్స్ అధ్యక్షుడిగా హరిబాబు. ఆదివారం జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రతిపాటి. బొప్పుడి రాజపేట గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. ఘన స్వాగతం పలికిన ఆయా గ్రామాల టీడీపీ నేతలు, నాయకులు. వడ్లపూడి గ్రామంలో ఘనంగా జరిగిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల మేనల్లుడు మేనకోడళ్ల శుభకార్యం. పాల్గొన్న ఎమ్మెల్సీ మరి రాజశేఖర్. పురమిత్ర యాప్ ను పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోండి. మున్సిపాలిటీకి చెల్లించాల్సిన నీటి ఆస్తి పన్నులు యాప్ ద్వారా చెల్లించుకోవచ్చన్న మున్సిపల్ కమిషనర్. ఉల్లాసంగా ఉత్సాహంగా బంగారు కొనుగోలు. విజయలక్ష్మి జ్యువెలరీ వారు ప్రవేశపెట్టిన మెగా సేల్ ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటున్న పట్టణ వాసులు. ప్రతిరోజు జరుగుతున్న లక్కీ డ్రా. చంద్రబాబు నాయకత్వంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమం ప్రజలకు అందుతోందని, తల్లికి వందనం సాయం, పింఛన్ల పంపిణీలో చేతికి ఎముక లేకుండా ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పాటుపడుతుందని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశంలో భాగంగా చిలకలూరిపేట మండలం బొప్పుడి, రాజాపేట, కొత్త రాజాపేట గ్రామాల్లో ప్రతిపాటి పర్యటించారు. బొప్పుడిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం రాజాపేట, కొత్త రాజాపేటలో పర్యటించిన ప్రతిపాటి 4 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. రాష్ట్ర ప్రగతి, మీ బిడ్డల భవిష్యత్తు కోసం చంద్రబాబు కష్టపడుతున్నారనే వాస్తవాన్ని ప్రజలు గుర్తించాలని, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం కోసమే ముఖ్యమంత్రి సింగపూర్ పర్యటన చేపట్టారని ప్రతిపాటి చెప్పారు. సుదీర్ఘకాలం ఒకే ప్రభుత్వం సమర్థవంతమైన నాయకత్వంతోనే పేదల జీవితాల్లో గొప్ప మార్పు వస్తుందని, రాష్ట్రం కూడా అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని ప్రతిపాటి పునరుద్ఘాటించారు. ఇక చంద్రబాబు నాయకత్వంతోనే రాష్ట్రం పురోగతి సాధ్యమన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ప్రజలు ఆలోచించాలని ప్రతిపాటి సూచించారు. ప్రభుత్వాలు మారితే నష్టం ప్రజలకు, రాష్ట్రానికేనని నిజం గ్రహించాలన్నారు. గత పాలకులు రోడ్లను పట్టించుకోకుండా గాలికి వదిలేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రోడ్ల నిర్మాణం, మరమ్మతులపై దృష్టి పెట్టిందన్నారు. నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు, కార్యకర్తలని వేధించినరు. ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశమో, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. కడిత పథకం ఉండదా, పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణముండదా. ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా, రాబందులేలుతున్న రౌడీల రాజ్యమా. శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే. కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు ఫల్. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశమో, తల రాత మార్చుకుంటది ఆంధ్ర
గెలవలేదుగా న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా రేపు తూర్పు చంద్రబాబు గారికి ఉన్నటువంటి నమ్మకం మీద కేంద్ర ప్రభుత్వం కానీ బ్యాంకులు కానీ ఆర్థిక సంస్థలు కానీ ఈనాడు అప్పులు తీసుకురావచ్చు, భవిష్యత్తులో తిరిగి మరలా పేమెంట్ చేయగలుగుతారనే నమ్మకం మీద కావచ్చు ఈరోజు అనేక సంక్షేమ పథకాలు 4,000 నుంచి 15,000 రూపాయలు ఏ రాష్ట్రంలో అమలు కానటువంటిది ఈరోజు మన రాష్ట్రంలో అమలవుతా ఉంది. బీహార్లో 400 ఇస్తుంటే మనం 4,000 ఇస్తున్నాం. ఆ విధంగా తల్లికి వందనం కూడా ఎక్కడా లేదు దేశంలో. గత ప్రభుత్వం ఒకరికి ఇచ్చి మోసం చేశారు, అది కూడా అందరికి వేయలేదు. మన ప్రభుత్వం 4 ఉన్నా వేశాం. మీ ఊళ్ళో 4 5 ఉన్నోళ్ళు ఉన్నారా? 3 అయితే ఉండి ఉంటారు ఎక్కువ మంది. వాళ్ళకి వేసారా? 5 ఉన్నా డబ్బులు వచ్చినాయి. 5 13 65,000. ఆ విధంగా 5 ఉన్నా 4 ఉన్నా 3 ఉన్నా 2 ఉన్నా అందరికీ వేశాము. ఎవరైనా వేయని వాళ్ళు ఉంటే ఈ రోజు కూడా సచివాలయంలో మీరు గ్రీవెన్స్ లో పెట్టుకుంటే వారికి కూడా వేయటం జరుగుతుంది. అన్నదాత కూడా వేయబోతున్నాం. ఆ విధంగా ఇంకా ఎవరైనా వేయాల్సిన వాళ్ళు ఉంటే ఇప్పుడు కూడా మీరు గ్రీవెన్స్ లో నమోదు చేసుకోవచ్చు. అదేవిధంగా భర్త చనిపోయినటువంటి వాళ్ళకి రేపు 1వ తారీఖు డబ్బులు వేస్తున్నారు. భర్తకు వస్తూ చనిపోయి ఉంటే రేపు 1వ తేదీ వారికి కూడా డబ్బులు వేయటం జరుగుతూ ఉంది. అదే ఫ్రెష్ గా రాసుకోవటం అయితే ముఖ్యమంత్రి గారు ప్రకటించినాక కొత్త పెన్షన్ రాయటం జరుగుతుంది. గ్యాస్ డబ్బులు ఇస్తున్నాము, అన్నదాతకు డబ్బులు వేయబోతున్నాము, ఉచిత బస్సు ఆగస్టు 15 నుంచి ఇస్తున్నాం. అన్నిటికీ మించి మీ ఆస్తిని కాపాడే చట్టం తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇచ్చారు. గత ప్రభుత్వం ప్రజలను మోసం చేయడానికి, ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టడానికి, ప్రజల ఆస్తులు కాజేయటానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆ చట్టాన్ని రద్దు చేసి మీ ఆస్తులను కాపాడే బాధ్యత చంద్రబాబు గారి ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఆ యాక్టే కనుక అమలై ఉంటే మీ స్థలం మీది కాదు, మీ పొలం మీది కాదు, మీ ఇల్లు కూడా మీది కాదు. ఆ ప్రభుత్వం మోసం చేయడానికి ఆ చట్టాన్ని తీసుకొచ్చారు. దేశంలో ఎక్కడా లేనటువంటి చట్టం ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దాన్ని రద్దు చేసి మీ ఆస్తి మీకు ఉందేని గుండె మీద చేసుకొని నిద్రపోయేటువంటి విధంగా వచ్చిన నెల రోజుల్లోనే ఈ ప్రభుత్వం మీకు ఆ భరోసాను ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఇప్పుడు మీకు ఇంకా గ్రామాల్లో రోడ్లు, మీ ఊర్లో అతిపెద్ద సమస్య. గత ప్రభుత్వంలో నేషనల్ హైవే కింద పోతా ఉంటే పోయిన భూములకు అతి తక్కువ ధరకి ఇప్పించారు. అంతేకాకుండా దర్గా పోతా ఉంది, ఇంకొకటి వినాయకుడు గుడి పోతా ఉంటే గత ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు పట్టించుకోదా. నేను వచ్చిన తర్వాత దాన్ని మార్పిచ్చే డిజైను మళ్ళా ఎక్కడ బొప్పుడి గ్రామంలో ఉన్నటువంటి గుడి కానీ దర్గా కానీ ఎక్కడ చెక్కు చెదరకుండా రూట్ మార్పిచ్చి ఈరోజు డిజైన్ చేయటం జరిగింది. అది పని చేసేటువంటి వాళ్ళకి పని చేయనటువంటి వాళ్ళకి ఉన్నటువంటి వ్యత్యాసం తెలుసా మీ అందరికీ? దర్గాని చెదరకుండా గుడిని చెదరకుండా చేశాము తెలుసా అన్న వాళ్ళు చేయొద్దని ఎంతమంది ఉన్నారు తెలుసా అందరికీ? గట్టిగా మరి గతంలో ఉన్న వాళ్ళు పట్టించుకోదా, గాలికి వదిలేశారు. మీరు పోయి ఎంత చెప్పుకున్నా ఈ గ్రామంలో మంచి మెజారిటీ కూడా ఇచ్చారు వాళ్ళకి, అయినా కూడా వాళ్ళ చేతగాల. అధికారం ఉంది, అన్ని రకాలు ఉన్నారు, కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. నేను వచ్చిన తర్వాత దాని డిజైన్ మార్పిచ్చి గుడి దర్గా చెదరకుండా రూట్ మార్పిచ్చాం. అది పని చేసేటువంటి వాళ్ళకి పని చేయని వాళ్ళకి తేడా అన్నమాట. రోడ్డు రింగ్ రోడ్డు ఏమంటే రోడ్డు కూడా మీకు సౌకర్యవంతంగా చేశాం. 80 లక్షలు మంచినీటి సరఫరా పథకం 40 లక్షలతో పూర్తి చేశాం.
మిగిలిన 40 లక్షల పని కూడా పూర్తి చేయబోతున్నాం. ఈరోజు ప్రారంభించాం. దీంతో మంచినీటి సమస్య పోతుందా? మొత్తం దీంతో గ్రామంలో మంచినీటి సమస్య ఉండే అవకాశం లేదు. ఆ విధంగా మైక్రో ఫిల్టర్లు కావాలంటే 40 లక్షలు అవి కూడా పెట్టుకోవచ్చు. లిఫ్ట్ ఇరిగేషన్లు అన్ని బాగు చేపిస్తున్నాం. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వబోతున్నాం. ఓగేరు వాగు, కుప్పగంజి, నక్కవాగు రిపేర్లు అంటే పూడికి తీతలు, ఆక్రమణలు కూడా తీసివేయటం జరుగుతూ ఉంది. ఆ విధంగా లిఫ్ట్ ఇరిగేషన్ బాగు చేపిస్తున్నాం. ఆ విధంగా రైతులకు ఏం కావాలి, గ్రామానికి ఏం కావాలి, దళితులకు ఏం కావాలి, బీసీలకు ఏం కావాలి, మైనారిటీలకు ఏం కావాలి ఆలోచన చేసేటువంటి నాయకులు చేయటం జరుగుతుంది. ప్రతి ఎకరాకు నీరు ఇవ్వటం జరుగుతుంది. మీ ఊరు వరకు 1,60 లక్షలు వచ్చింది. నియోజకవర్గం మొత్తం 40 కోట్ల రూపాయలతోటి 55 లిఫ్టులు మరమ్మతులు త్వరలో చేపట్టబోతా ఉన్నాం. దీన్ని ఒక కంపెనీకి 10 ఏళ్లు ఇవ్వబోతా ఉన్నారు. 10 ఏళ్లు రాష్ట్ర ప్రభుత్వం వారికి పేమెంట్ చేసేటువంటి విధంగా వారు తొందరగా వస్తే ఈ పనులు త్వరగా ప్రారంభించడం జరుగుతుందని కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఈ రోజు బీసీ కాలనీ పెట్టాం. బొప్పుల్లో బీసీ కాలనీలో ఈ రోజు వచ్చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గా చిలకలూరిపేట పట్టణానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు పిల్లి కోటేశ్వరరావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా పిల్లి కోటేశ్వరరావు కుటుంబ సభ్యులు, బంధువులు ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి మిఠాయిలు పంచిపెట్టారు. పిల్లి కోటేశ్వరరావు ఈ పదవి తొలిమెట్టుగా భావించి రాబోయే రాజకీయ కాలంలో ముందుకు సాగాలని, అంచెలంచెలుగా ఎదగాలని బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. నర్సారావుపేట పార్లమెంటు సభ్యులు, పార్లమెంటరీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు మేనలుడు, మేనకొడలు రాణి రుద్రమాదేవి కుమార్తెలకు విజ్ఞాన్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని కన్వకేషన్ హాల్ నందు నూతన వస్త్ర బహుకరణ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పాల్గొన్నారు. చిరంజీవులు కనిష్క్, గాయత్రి దేవులను నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఆశీర్వదించారు. ఈ వేడుకలో శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్, శ్రీ సోమెపల్లి వెంకట సుబ్బయ్య, సోమెపల్లి వాసు, గొట్టిపాటి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభతరం చేసేందుకు పురమిత్ర యాప్ ను ప్రవేశపెట్టిందని మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు తెలిపారు. ఇంటి పన్ను, నీటి పన్ను చెల్లింపులు, మొబైల్ రీఛార్జ్ వంటి మొత్తం 150 రకాల పౌర సేవలను ఈ యాప్ ద్వారా ఒకే చోట పొందవచ్చని ఆయన అన్నారు. ఈ యాప్ ద్వారా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రజలు సులభంగా సేవలను పొందవచ్చని, ఇది సమయాన్ని ఆదా చేయడమే కాకుండా ఖర్చును కూడా తగ్గిస్తుందని శ్రీహరిబాబు వివరించారు. ప్రజలందరూ ప్లే స్టోర్ నుండి పురమిత్ర యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ సేవలను ఉచితంగా పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పురమిత్ర యాప్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. మన రాష్ట్ర ప్రభుత్వము ప్రభుత్వ సేవలు అంటే ఇంటి పన్ను, నీటి పన్ను, అదేవిధంగా ఇతరత్ర సేవలన్నీ కూడా మొబైల్ రీఛార్జ్ కానీ ఇలాంటి అన్ని పురసేవలన్నీ కూడా ఒకే యాప్ ద్వారా పే చేయడానికి పురమిత్ర అనే ఒక యాప్ని ప్రవేశపెట్టింది. దాని ద్వారా సుమారుగా 150 సేవలు మనం పొందొచ్చు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పురమిత్ర యాప్ని ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇది చాలా ఉపయోగపడుతుంది. మీకు ఈజీగా ఆఫీస్ చుట్టూ తిరిగే పని లేకుండా చాలా సేవలన్నీ కూడా దీని ద్వారా మీరు పొందొచ్చు. ఈజీగా ఉంటుంది, టైం సేవ్ అవుతుంది, అదేవిధంగా మీ ఖర్చు కూడా ఉండదు. కాబట్టి దయచేసి ఈ చిలకలూరిపేట పట్టణంలోని ప్రజలందరూ కూడా పురమిత్ర యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సేవలన్నీ కూడా ఉచితంగా పొందండి. థ్యాంక్ యూ. చిలకలూరిపేట పట్టణంలో విజయలక్ష్మి జ్యువెలరీస్ అధినేత వెంకటరత్నబాబు ప్రవేశపెట్టిన మెగా సేల్ కు విశేష స్పందన వచ్చింది. 5 రోజుల పాటు జరిగే ఈ మెగా సేల్ లో చిలకలూరిపేట పట్టణం పరిసర ప్రాంత మహిళలు అధిక సంఖ్యలో గోల్డ్ షాప్ కు వచ్చి బంగారం కొనుగోలు చేస్తున్నారు. 5 రోజుల్లో భాగంగా 3వ రోజు ఆదివారం మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. బంగారం కొనుగోలు చేస్తూ అతి తక్కువ ధరలకే బంగారం ఇస్తున్నారని వారు తెలిపారు. ఈ అవకాశం మరొక 2 రోజుల పాటు ఉంటుందని అధినేత రత్నబాబు తెలిపారు. విజయలక్ష్మి జ్యువెలరీస్ వారు ప్రవేశపెట్టిన ఈ ఆఫర్లు చాలా బాగున్నాయని మహిళలు అంటున్నారు. ఈ నెల 25 నుంచి 29 వరకు 5 రోజుల పాటు ఈ మెగా సేల్ జరగనుంది. ప్రతిరోజు సాయంత్రం లక్కీ డ్రా తీయనున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 2 పోలీస్ అధికారులు దుర్మరణం చెందడం బాధాకరమైన విషయమని ప్రముఖ న్యాయవాది మాదాసు భాను ప్రసాద్ విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాతీయ రహదారులపై వేగ నియంత్రణ బోర్డులు ఏర్పాటు చేయాలని, పరిమితికి మించి వేగం పోతే జరిమానా విధించాలని ఆయన కోరారు. ఆ జరిమానా విధించినప్పుడే రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ఫుల్ స్టాప్ పడుతుందని తెలిపారు. ఇప్పటికైనా జాతీయ రహదారి అధికారులు స్పందించి రోడ్డు ప్రమాదాలు నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 డిఎస్పీలు మరణించినట్లుగా ఒక అడిషనల్ ఎస్పీ కానిస్టేబుల్ ప్రమాదానికి గురై హాస్పిటల్లో చికిత్స పొందినట్లుగా మనం చూస్తా ఉన్నాం. చాలా దురదృష్టకరం. చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం. మనం నిత్యకృత్యంగా చూస్తే మంత్రుల స్థాయి వాళ్ళు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, వాళ్ళు వీళ్ళని కాకుండా పోలీసు ఉన్నతాధికారులు అని కాకుండా ఒక సగటు పౌరుడు అని కాకుండా ఈ ప్రమాదాలు ఎట్నుంచి ఎవరికైనా సంభవిస్తూ ఉన్నాయి. కారులో తిరుగుతున్నారు ఉన్నతాధికారులు, ఐఏఎస్లు అని అనుకోవడానికి లేదు. ఏదో సందర్భంలో ఎక్కడో చోట మనం నిత్యం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ వీటి మీద మనం తీసుకోవాల్సినటువంటి చర్యలు పటిష్టంగా తీసుకోవడంలో విఫలమవుతున్నాం అనిపిస్తుంది. ఒక కమిటీని ఏర్పాటు చేసి ఎందుకు ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎందుకు భారతదేశంలోనే ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. చిలకలూరిపేట పట్టణంలోని వాసవి గ్రాండ్స్ నందు జరుగుతున్న చెరుకూరి నరసింహ భారతి నిర్మల దంపతుల కుమార్తె నిశ్చితార్థ వేడుకకు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. ఈ నూతన జంట ప్రమీల జ్యోతిక లోకేష్లను నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో జీవించాలని ఎమ్మెల్యే ఆశీర్వదించారు. చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం నాదెండ్ల గ్రామంలోని శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణ మండపం నందు జరుగుతున్న పాటిబండ్ల అశోక్ కుమార్ల నూతన వస్త్ర బహూకరణ వేడుకకు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. హాజరై ఆ చిన్నారులను మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆశీర్వదించారు. ఈ వేడుకలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా, నెల్లూరి సదాశివరావు, జవాజీ మదన్లు పాల్గొన్నారు. వడ్లమూడి గ్రామంలోని విజ్ఞాన్ యూనివర్సిటీ నందు జరుగుతున్న నర్సారావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు సోదరి రాణి రుద్రమదేవి కుమారుడు కుమార్తెల నూతన వస్త్ర బహూకరణ వేడుకకు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. హాజరై ఆ చిన్నారులను మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆశీర్వదించారు. ఈ వేడుకలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా, నెల్లూరి సదాశివరావు, జవాజీ మదన్, బండారుపల్లి సత్యం తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని మెయిన్ బజార్ లో ఉన్న విజయలక్ష్మి జ్యువెలరీస్ వారు 5 రోజుల పాటు మెగా సేల్ కార్యక్రమం ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే 5 రోజుల మెగా సేల్ కు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని బంగారం కొనుగోలు చేస్తున్నారు. విశేష స్పందన ఈ మెగా సేల్ కార్యక్రమానికి వచ్చిందని విజయలక్ష్మి జ్యువెలరీ అధినేత వెంకటరత్నబాబు తెలిపారు. 5 రోజుల పాటు మెగా సేల్ కార్యక్రమంలో భాగంగా 2వ లక్కీ డ్రా కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ లక్కీ డ్రా కార్యక్రమాన్ని పెదకాకాని శంకర కంటి వైద్యశాల చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ ప్రారంభించారు. లక్కీ డ్రా చేసి విజేత పేరును తెలిపారు. 2వ లక్కీ డ్రా విజేతగా చిలకలూరిపేటకు చెందిన టి మణికుమార్ విజేతగా నిలిచారు. వీరి ఫోన్ నంబర్ 9948118636. ఈ నంబర్ వారికి ఫోన్ చేసి గిఫ్ట్ హ్యాంపర్ విజయలక్ష్మి జ్యువెలరీ అధినేత వెంకటరత్నబాబు ఇవ్వనున్నారు. మరో 2 రోజుల పాటు జరిగే ఈ మెగాసెల్ కార్యక్రమంలో చిలకలూరిపేట పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. విజయలక్ష్మి జ్యువెలర్స్ వారి లక్కీ కస్టమర్ కూపన్ నిన్న 26వ తారీఖు జరిగిన సేల్స్ నుంచి ప్రతిరోజు కూడా మా కస్టమర్లందరికీ ఒకరోజు ఒక లక్కీ డిప్ కూపన్ తీసి వాళ్ళకి లక్కీ కస్టమర్గా నిర్ణయించి వాళ్ళకి ఒక 10,000 రూపీస్ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మా తమ్ముడు డాక్టర్ సుధాకర్ శంకర ఐ హాస్పిటల్ మంగళగిరి నుంచి వచ్చిన మా తమ్ముడు గారి చేతుల మీదుగా ఈ డ్రా తీయడం జరిగింది. 2వ రోజు లక్కీ విన్నర్ బిల్ నెంబర్ 49 టి మణికుమార్ గారు బిల్ నెంబర్ 49, ఫోన్ నెంబర్ 9948118636 టి మణికుమార్. ఎడ్యుకేబుల్ యాడ్ ద్వారా మీకు ఫోన్ చేసి గిఫ్ట్ కూపన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశం ఫ్లాట్ రేట్లో బంగారు వస్తువులపై తరుగు, మజూరీ, రాళ్ల కూలీ లేకుండా, అదేవిధంగా వెండి వస్తువులపై కూడా తరుగు కూలీ లేకుండా ఇచ్చే అవకాశం ఇంకా 2 రోజులు మాత్రమే ఉంటుంది.
29వ తారీఖుతో ఈ అవకాశం ముగుస్తుంది కాబట్టి మమ్మల్ని ఇంతగా ఆదరించిన కస్టమర్లందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మళ్ళీ మేము ఎప్పుడు పెట్టే ఆలోచన లేదు. త్వరపడి ఈ యొక్క అవకాశాన్ని కస్టమర్లందరూ సద్వినియోగం చేసుకోవాలని మరీ కోరుకుంటున్నాను. ఇట్లు విజయలక్ష్మి జ్యువెలర్స్, రత్నబాబు. విజయలక్ష్మి జ్యువెలర్స్ నాన్నగారు స్థాపించి 40 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా మా అన్నయ్య గారు ఈ బ్రహ్మాండమైన శ్రావణ మాసం ఆఫర్ ఇచ్చినారు. ఇది మజూరి రాళ్ళు ఇవన్నీ లేకుండా మీరు వీటి కోసం హోల్సేల్గా గుంటూరు, విజయవాడ వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఊర్లోనే మన షాప్లోనే దొరుకుతున్నాయి కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. చిలకలూరిపేట నియోజకవర్గ కమ్యూనిస్టు పార్టీ యోధుడు, ఈ ఏరియా కార్యదర్శి, కీర్తిశేషులు సిఆర్ మోహన్ మనమరాలి నిర్మల నరసింహభారతి కుమార్తె వివాహ నిశ్చయ తాంబూలాల వేడుక పట్టణంలోని వాసవి గ్రాండ్ ఫంక్షన్ హాల్ నందు జరిగింది. ఈ వేడుకకు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ హాజరై నూతన వధూవరులు ప్రమీల జ్యోతిక లోకేష్ లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. సొసైటీ తరపున రైతాంగానికి మేలు చేయడానికి ఎప్పుడూ ముందుంటానని, ఆ విషయంలో బ్యాంకులు కూడా సహకరించాలని సొసైటీ నూతన అధ్యక్షులు నల్లమోతు హరిబాబు కోరారు. సొసైటీ సేవల్ని మరింత విస్తరిస్తామని, రైతుల కోసం కొత్త ఆలోచనలు కార్యరూపంలో పెడతామని అన్నారు. తనను సొసైటీ అధ్యక్షునిగా ఎన్నుకున్న వారికి కీలక బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లుగా ఆయన చెప్పారు. ఇక ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్, టీడీపీ కరీముల్లా, బండారుపల్లి సత్యనారాయణ, జవ్వాజీ మదన్ మోహన్, కామినేని సాయిబాబు, పఠాన్ సమద్ ఖాన్, జయరాం రెడ్డి, కందుల రమణ, మద్దినేని సుబ్బారావు, కోడె హనుమంతరావు, కందిమల్ల రఘురామరావు, వీరరెడ్డి, దగ్గుమల్లి హరిగోపాల్, పెంచాల శేషయ్య, శరత్, రామారావు, నెల్లూరి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులున్నారు. అభివృద్ధి, సంక్షేమం అనేవాళ్ళం. ఇప్పుడు సంక్షేమం, అభివృద్ధి అనే పరిస్థితికి మన పార్టీ కూడా వచ్చింది. ఫస్ట్ సంక్షేమం, తర్వాతనే అభివృద్ధి. అభివృద్ధి కన్నా ఓటు సంక్షేమానికే ఓటు ఎక్కువ వేస్తున్నారు. అందుకని మన నాయకుడు కూడా సంక్షేమానికి ప్రయారిటీ ఇస్తున్నారు, మరొక పక్క అభివృద్ధి పెడుతున్నారు. పెట్టుబడులు తేవాలి, ఉద్యోగాలు కల్పించాలి, అమరావతి పూర్తి కావాలి, పోలవరం పూర్తి కావాలి. ఇవన్నీ జరగాలంటే చంద్రబాబు గారు లాంటి సమర్థవంతమైన నాయకుడు, చంద్రబాబు గారు లాంటి క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి ఉంటే తప్ప ఈ రాష్ట్రం ఇప్పుడున్న అప్పులు చూసుకుంటే, మనకు వచ్చే ఆదాయం చూస్తే జీతాలు వడ్డీలకు సరిపోతుంది. పెన్షన్లకు 34,000 కోట్లు కావాలి. ఒక్క పెన్షన్లు మనం ఇచ్చే 4,000, 6,000, 10,000, 15,000కి. తల్లికి వందనం 10,000. రేపు ఆడబిడ్డలు ఏది ఇస్తే దానికి 20,000 పైన కావాలి. నిరుద్యోగ వృత్తి ఇవ్వబోతున్నాం, బస్సు ఫ్రీ పెట్టబోతున్నాం, గ్యాస్ డబ్బులు ఇస్తున్నాం. ఏది ఏమైనా సూపర్ 6 అమలు చేయాలనేటువంటి దాంట్లో మన నాయకుడు ఉన్నాడు. రైతులు కష్టాల్లో ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే పత్తి బాగలేదు, మిర్చి బాగలేదు, పొగాకు వేస్తే పొగాకు బాగలేదు, ఏ పంట కూడా సరిగా దిగుబడులు తగిన రేట్లు లేవు. కాబట్టి దీన్ని కూడా ప్రభుత్వం కూడా ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి దాంట్లో ఆలోచన చేస్తుంది. దానికి తోడు లిఫ్టులన్నీ బాగు చేయించే ప్రయత్నం చేస్తున్నాం. కాలువలు, వాగులు కూడా బాగు చేయించే ప్రయత్నం చేస్తున్నాం. కొంత ఫండ్స్ రిలీజ్ అయినాయి ఇప్పటికే. గత ప్రభుత్వం ఏంటంటే కాలువలు బాగు చేయాలా, లిఫ్ట్లు బాగు చేయాలా, వాగులు బాగు చేయాలి, మొత్తం పూడికి తీత గురి. కాబట్టి గత ప్రభుత్వ నిర్వాహకం వలన ఈరోజు అనేక ఇబ్బందులు రైతులు ఎదుర్కొంటున్నారు. గ్రామాల్లో రోడ్లు కూడా వేయాలి. నాదెండ్ల మండలం మనం వేసిన రోడ్లు అయితే బాగున్నాయి, కానీ ఎడ్లపాడు మండలం చూస్తే అన్ని గుంతలైపోయినాయి. ఆ విధంగా మనం కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నాం. గ్రామాల్లో కూడా ఐక్యత ఉండాలి. అవసరం అని చెప్పేసి సీసీ లోన్స్ 4 కోట్ల రూపాయలు, క్రాప్ లోన్స్ 2 కోట్ల రూపాయలు మరి మన సొసైటీకి శాంక్షన్ చేసినందుకు గౌరవ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గారు అయినటువంటి మల్లికార్జున్ గారికి, సిఇఓ గారికి
మన సంఘం తరఫున ఈ సభాముఖంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మరి అలాగే మన సొసైటీలో ఉన్నటువంటి రైతులు ఎవరికైనా లోన్స్ అవసరమైతే సంప్రదించండి. సొసైటీ నందు తప్పనిసరిగా వారందరికీ డాక్యుమెంట్స్ తీసుకొని వాళ్ళకి లోన్స్ ఇవ్వటం జరుగుతుంది. మరి మన సొసైటీ అధ్యక్షులుగా లక్ష్మారెడ్డి నెంబర్గా చింతాంజనేయులు డైరెక్టర్గా ఎన్నుకున్నందుకు మరొకసారి మరి గౌరవ శాసనసభ్యులు పెద్దలు మద్దిపాటి పుల్లారావు గారికి, కూటమి ప్రభుత్వానికి, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ, నాయకులకు, సహకార సభ్యులకు, రైతులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి సెలవు తీసుకుంటాను. సిసి న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం.